ఇగో ఇగో ఈ బాల్క సుమన్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే, ఎందుకింత ఉన్మాదపు ఆలోచనలు చేస్తున్నాడంటే, ఎందుకింత హింసను ప్రేరేపించే ఆలోచనలు చేస్తున్నాడంటే, బీఆర్ఎస్ నాయకత్వం చూపు తన మీద పడాలని. కేసీఆర్ గారి చూపు, కేటీఆర్ గారి చూపు తన వైపు ఉండాలని, తన వైపు తిప్పుకోవాలని. బల్క సుమన్ ఏం వాళ్ళిద్దరికి తెలియరా అనుకోకుర్రి. కేటీఆర్కి కేసీఆర్ గారికి దగ్గరోడే బల్క సుమన్. కానీ ఇప్పుడు వాళ్లకు ఈయనకు మధ్య గ్యాప్ పెరిగింది. కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి బల్క సుమన్కి మధ్య గ్యాప్ పెరిగింది. బల్క సుమన్కి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం వస్తలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎప్పుడైతే బీఆర్ఎస్లోకి ఎంటర్ అయిందో, ఆర్ఎస్ ప్రవీణ్ గారు అక్కడ పెద్దగా కనబడుతున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కొంత ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మాదిగలు 50 లక్షల వరకు మాదిగలు ఉన్నారు కాబట్టి, మాదిగల ఓటు బ్యాంక్ అంతా పోయిన ఎన్నికలలో కాంగ్రెస్ వైపు పోయింది కాబట్టి, ఈసారి మళ్ళీ మాదిగల ఓటు బ్యాంకును మనం కూడగట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఒక పెద్ద పర్సనాలిటీ, ఇప్పటి వరకు ఆయన మీద ఏ విమర్శలు లేవు, ఏ అక్రమాలు లేవు, ఏ అన్యాయం లేదు, పైగా ఐపీఎస్ ఆఫీసర్, గతంలో ఆ గురుకులాలను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుపోయినోడు, గురుకుల విద్యార్థులను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిండు అనే ఒక పేరు గడించినోడు అనే ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఎక్కువగా మైలేజ్ ఇస్తున్నారు. ఎక్కువ అవకాశం ఇచ్చి ఆయనకు ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టే ఆ టైం కేటాయిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. బండి సంజయ్ గారి విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారి పోరాటానికి ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. ఆయన తీసుకొచ్చి చెప్పిన విధానం కావచ్చు, ఆ కేసుని ఆయన డీల్ చేసిన విధానం కావచ్చు, తెర మీద ఆయన ప్రొజెక్ట్ చేసిన విధానం కావచ్చు, ఇదంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మంచి పేరుని తీసుకొచ్చింది. ఊహించని ఒక గొప్ప మైలేజ్ని కూడా ఇచ్చింది. ఇగో ఇది తట్టుకుంటలేడు ఈ బల్క సుమన్. బీఆర్ఎస్ పార్టీలో బల్క సుమన్ టార్గెట్ మొత్తం మాదిగలేనట. బీఆర్ఎస్లో బల్క సుమన్ టార్గెట్ మొత్తం మాదిగవారేనట. ఈయన పోరుపడలేక ఒక పెద్ద రచయిత, ఒక పెద్ద మాదిగ రచయిత కూడా బీఆర్ఎస్కి వెళ్ళి బయటికి రావాలనే ఒక ఆలోచన కూడా వస్తే, ఆఖరికి కేసీఆర్ గారు పిలిచి, బిడ్డ నీకు ఎంపీ సీట్ ఇస్తా, తెలంగాణ ఉద్యమంలో నువ్వు రాసిన పాటల వల్లే ఈ ప్రజలు ఏకమైన్లు, ఈ ప్రజల్లో కదలిక వచ్చింది, నువ్వు ఎట్టి పరిస్థితుల ఎవరు ఏమన్నా బయటికి పోకు అని కేసీఆర్ గారి దగ్గరికి పిలుచుకొని చెప్పిండట. ఇక ఆయన పేరు తర్వాత చెప్తా సందర్భం వచ్చినప్పుడు. మాదిగ వారి మీద బీఆర్ఎస్లో ఇగో ఈ బల్క సుమన్ పగబట్టిండట. ఇక ఇట్లున్నది మరి లొల్లి. ఇక ఏం చేస్తారు ఆయనను? ఎందుకంటే ఈయన పెట్టిన పార్టీ లెక్కనే ఫీల్ అవుతాడట, ఈయన పార్టీ పెట్టినట్టు ఫీల్ అవుతాడట. నువ్వే అనామకుడు అయితే ఏదో ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ పోరాడు అక్కడికి వస్తాడని తీసుకొచ్చి కేసీఆర్ గారి దగ్గర పెట్టుకొని ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే గెలిపించింది. ఆ 2 సార్లు కూడా నీకు తెలియకముందే నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఎంపీ అయినావు. నీకు తెలియకుండానే ఆ ఎంపీ దాని వాల్యూ ఏంది, ఆ ఎమ్మెల్యే విలువ ఏంది అని తెలిసే లోపే మళ్ళీ నువ్వు అధికారం కోల్పోయావు. కానీ ఎక్కడ ఉంటాయి మన పార్టీలో ఒక్కడైనా నిన్ను మెచ్చుకునేటోడు ఉన్నాడా? అరే బల్క సుమన్ అంటే మర్యాదగా మాట్లాడతాడు, పలానంతో మర్యాదగా మెదులుతాడు, మంచి గౌరవం ఇస్తాడు, ఏదైనా సమస్య చెప్తా అంటే చెవులారా వింటాడు, 5 నిమిషాలు మనకు కేటాయిస్తాడని బీఆర్ఎస్లో ఒక్కడన్నా నీ గురించి చెప్పేటోడు ఉంటే జర చూపి. గదే గాదర్ కిషోర్ అని ఉన్నాడు, ఆయన కూడా మాలనే. ఆయన గిటువంటి శిచోర కార్యక్రమాలు, చిల్లర కార్యక్రమాలు పెట్టుకోడు. అవుట్ రైట్ ఉంటాడు, ఉంటున్నది పోతే పోయింది అన్నట్టు అవుట్ రైట్ ఉంటాడు. ఎందుకు ఇంత కుళ్ళు? ఒకటే సామాజిక వర్గము, అందరు దళితులు, మాదిగ వారిని చూస్తేవారు వాడట బీఆర్ఎస్లో. ఇంకేందట, మొత్తం మాదిగ వారు ఎక్కడెక్కడ ఉన్నారో బీఆర్ఎస్లో వాళ్ళందరినీ మనం డిగ్రేడ్ చేసి పారేయాలరా, వాళ్ళ లొసుగులు ఏమన్నా ఉంటే వెంకలాడుర్రి, గివ్వానా నీ తెలివి కళ్ళ మాటలు, అడ్డమైన కథలు. నిన్న నాకు ఫోన్ చేసి చెప్తాను అక్కడ బీఆర్ఎస్లో ఉన్న మాదిగ వారి టీం, వాడు పెద్ద మూర్ఖుడు అన్న, వాడు మాదిగ వారంటే వాడు ఇప్పుడు వాని దురుద్దేశము, వాని ఈర్ష్యతత్వం మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీదనే. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒకవేళ బీఆర్ఎస్కి అధికారం వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఫస్ట్ స్థానంలో ఉంటాడు. ఆయనకు మళ్ళీ హోమ్ మినిస్టరో లేకపోతే డిప్యూటీ సీఎమో ఇవి ఇస్తారు. మనం ఆ ప్లేస్కి పోవాలి, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని మొత్తం డిగ్రేడ్ చేసి పారేయాలి,
ఆయన చుట్టూ కుట్రలు అల్లాలే గివి ఈ ఆలోచనలు ఎత్తాను అన్నట్టు. ఈ ఆలోచనలు చేసి ఈ ఆలోచనలో భాగంగా మొత్తం కేసీఆర్ గారు కేటీఆర్ గారి చూపు మొత్తం నేను పీకి కట్టలు కట్టుతున్నా అని రుజువు చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా ఈ క్రూరమైన మాటలు, ఈ హింసాత్మకమైన మాటలు, ఈ అర్థం పర్థం లేని మాటలని మాట్లాడి ఇరుక్కున్నాడు అన్నట్టు. దీని కానీ నువ్వు రాజకీయం చేసేది తెలీదు అక్క. రాజకీయం పక్క పొంటోడు నీకన్నా చాలా పెద్దోడు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి నీకు తేడా లేదా? ఆయన ఐపీఎస్ ఆఫీసరు, అనుభవం గల్లోడు, క్లీన్ చీటు రాజకీయాల్లో, గురుకులాలను ఆకాశం అంతా ఎత్తుకు తీసుకుపోయినోడు. గాయనతో ఎట్లా పోల్చుకుంటారా మీరు? చిన్నపిల్లగాళ్ళు గాయనతో ఎట్లా పోల్చుకుంటారా? ఆయనతో పోల్చుకోవచ్చా? తండ్రి స్థానంలో ఉంటాడు నీకు, ఆయన డిగ్రేడ్ చేయాలని చూస్తారా? అందరు కలిసి పని చేసుకోవాలి, అందరు కలిసి ఒకవేళ ప్రజల మెప్పు పొందితే పదవులు తెచ్చుకోవాలి. ఒక పార్టీలో గిన్ని రకాల కుట్రలు ఉంటాయి. ఓర్చుకోలేకపోయిందట, తట్టుకోలేకపోతాడట. ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చిన కాంచెలు తట్టుకోలేకపోతాడట. ఇప్పుడు తీసుకపోయి జైల్లో పడుతుంది. ఏం లాభం? ఈ దెబ్బతోటైతే ఇక కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర ఉన్న పరువు పోయింది నీది. ఆ మాటల వల్ల నువ్వు బీఆర్ఎస్నే కథం చేసే కాడికి తీసుకొచ్చు. నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఇటువంటి నాయకులు ఉన్నారా? ఇలా రైల్వే స్టేషన్లు తలగబెట్టాలనేటోళ్ళు, రైల్వే పట్టాలు కోసేయాలనేటోళ్ళు, జిఎం ఆఫీసులు తలగబెట్టాలనేటోళ్ళు. అంటే ఇప్పుడు శ్రీకాంతాచారి మరణం మీద కూడా ఉన్న అనుమానాలన్నీ కూడా నిజమే అనుకునే కాడికి వచ్చింది. అంటే శ్రీకాంతాచారి చనిపోయేటోడు కాదు, మీరే పెట్రోల్ పోసి మీరే అగ్గిపుల్ల గీకి వేసిండ్రు అనేది అనుమానం ఉన్నది. ఆ అనుమానం ఇప్పుడు నిజమే అనిపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, తీసుకురారి పెట్రోల్ పోసి కాలబెడదామని. ఈ రాజకీయాలు చేస్తే మెచ్చుతారు ఎవడన్నా. ఆర్ఎస్ ప్రవీణ్కి నీకు పోలిక? ఆర్ఎస్ ప్రవీణ్ గారికి నీకు ఉంటుందా సమానం? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? ఎంపీ అయినంత మాత్రాన, ఎమ్మెల్యే అయినంత మాత్రాన నిన్ను ఆర్ఎస్ ప్రవీణ్ గారితో పోల్చుకుంటావా? ఆర్ఎస్ ప్రవీణ్ గారితో పోల్చుకుంటావా నిన్ను? అది తప్పు కదా. వచ్చినాకనన్నా మారు.